వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర పిల్ల ఈ పేరు లవ్లీ జారిపోకే చపల్లె తుల్లి వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలు తడతడ ముగ్గురు వయ్యారి బాంబులు ఎక్కడున్నారు? స్టాండ్ అప్. 1 2 3 రండ్రా. ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలు మేమిచ్చే టాపిక్ పని. ఏమమ్మా శ్రీముఖి, యాంకర్ కాకముందు పనే మనం పనే వరం అన్నావు, నీ నాలుగే స్వరం. కానీ యాంకర్ అయిన తర్వాత పని ఏంటో పెత్తనం ఏంటో అని చెప్తున్నావు. ఏంటి ఒళ్ళెలా ఉంది? ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, నా ఇంట్లోనే కాదు నీ ఇంట్లోనే కాదు, నా పక్కింట్లో నీ పక్కింట్లో ఉన్న బాసలని తోమే పని ఇప్పిస్తా నీకు. అది కాదంటే మాత్రం నీ లైఫ్ టైం కి ఎక్స్పైరీ డేట్ నేను ఫిక్స్ చేస్తానే. నీకు కావాల్సింది నాతో పెట్టుకో. 10 పనులతోరా 10 పెంచుకుంటూరా 10 సార్లు రా. ప్రతి పని చేయడానికి నేను రెడీ. నేను ఒక్కసారి పని చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ మెడికల్ బిల్లులు కట్టుకోవడానికి నీ ఆస్తులు అమ్ముకోవాలిరా పిచ్చి పుల్కా. ఇప్పుడు మామూలు డైలాగ్ చెప్తారు. నంబర్ 1, మొలతాను కట్టిన మగాని నేను, గాజులు వేసుకుని ఆడదాని నువ్వు ఆగ్రహిస్తే ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంట, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. డైలాగ్ దబ్బింది కాబట్టి పనిష్మెంట్. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, కొంచెం ఏమన్నా ఆలోచించి అడుగురా. సంగీత గారు అడిగినట్టు ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని అడగాలి. ఏమరా ఇది బయట పెట్టినావు, ఇది బయట పెట్టినావు. నీ బదులు రవి అడుగుతాడు. కమాన్ యాక్షన్. ఒక్క ఛాన్స్. నా ఎమోషన్ నీ డైలాగా, నేను పోతే నువ్వు కనుక్కుంటావా? ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. తీసుకపో. అరే వేసింది రబి, చెప్. కామోష్. మొలతాడు కట్టిన మగాని నేను, గాజులు వేసుకుని ఆడదాని నువ్వు గ్రహిస్తే రెచ్చిపోతావు, నేను గ్రహిస్తే అనుగ్రహించకుండా. ఎవరో రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు, వేరెవరో దానికి బలి అయినారు. సరే నీ ఫస్ట్ బొంగు కాబట్టి వదిలేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నా రాములమ్మ స్టార్ట్ అప్. రే కమాన్, ద సెంటర్ ఎక్కడుందో చెప్పు. జగదంబనా, కోటియా, హ్యాబిట్సా, ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ బాడీ, నేను రెడీ. పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. మనం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. చెప్పు. మంచి చెడు అబ్బాయిలకే. కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే, కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా. ఓకే, సో పనిష్మెంట్ ఏంటనేసి అంటే నువ్వు నీ మెడలో వేసుకున్నావు చూడు, దాన్ని ఏమంటారు? దుబ్బ. దాంతో వచ్చి ఇక్కడ నా పక్కన కూర్చొని నేను మహారాణి అనమాట, నువ్వు నా దగ్గర పనోడవు అనమాట. దానికేంది మేడం, అదృష్టం అది. సరిగ్గా రావట్లేదు సరిగ్గా. అయ్యో నా మహారాణి, నా చెలికత్తెలకి ఎవరు ఊపట్లేదే, వాళ్ళని వెళ్ళమను. అరే మీకు ఎక్కడి నుంచి అయితే గాలొస్తా అటు చూడండి రా. రాములమ్మ డైలాగ్ చెప్తే ఇక్కడ నుంచి చూడు. భగవద్గీత. పాడు బతుకని చెల్లమ్మా నువ్వు
చదువుకే మాయమ్మా నీ అన్నను తోడున్నానమ్మా. మీరు పీకు డైలాగ్ చెప్పలేదు కానీ మా చెల్లెమ్మ తడబడితే ప్రాబ్లమా? నాన్న చెప్పున్నాను, ఏం కాదు మేడం. నాన్న నీకు దండం పెడతా, సెకండ్ ఛాన్సెస్ నాడు దీని తర్వాత నాకు మామూలు పనిష్మెంట్ ఉంటుంది, అర్థం చేసుకో. భగవద్గీత ఎప్పుడైనా యుద్ధానికి ముందు వినిపిస్తుంది, అది వినకపోతే యుద్ధం తర్వాత వినిపిస్తుంది, చచ్చాక వినిపిస్తుంది. ప్రతి పనుడు కష్టపడితే రాజు అవుతాడు. ఇప్పుడు నా రాజు అయ్యే టైం అయిందిరా. రోల్ రివర్స్. నేను నీ సోఫాలో కూర్చుంటా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దుబ్బా నా గాలి రా. ఊపు, నువ్వు ఊపుతూనే ఉండు. నా కింగ్ సింగిల్ టేక్ రా. కమాన్. హక్కులు రాసుకోవడానికి, సరిహద్దులు గీర్చుకోవడానికి, అబ్బాయిలతో పని చేసుకోవడానికి, ఆస్తి హక్కు మీకు పంచుకోవడానికి. రాజా రాజాది రాజాది రాజా. హే, ఏమైంది ఇక్కడ? ఇక్కడ ఎందుకున్నా? దా నాన్న లే నించో. ఈసారి నీకు సెకండ్ ఛాన్స్ లేవు. దా సిఆర్ తీసుకుపోయి అక్కడ పెట్టు. ఫస్ట్ హోల్డ్ దిస్. గెట్ మై చుట్టా గో. నోట్లో పెట్టా. నేను పెట్టుకుంటా, నేను పెట్టుకుంటారుగా. అది ముందే తెలవాలిగా. దగ్గర అరే కళ్ళు మూసుకోండిరా. సమ్మగుంది. సరే ఊదు, నా రామనమ్మ డైలాగ్ చెప్తుంది. రే నాతో పని చేయించాలంటే పైకి పోయిన మీ తాత కిందికి వచ్చినా చేయించలేడు. ఇప్పుడు పనిష్మెంట్. ఈ ముగ్గురు వచ్చి వాళ్ళ వాళ్ళ స్టైల్లో మా ముగ్గురు అబ్బాయిలను ప్రపోజ్ చేస్తారు ఆన్ స్టేజ్. బాగా ఇష్టం కదా ప్రపోజల్ చేస్తుడు. ఉట్టి ఐ లవ్ యూ కాదు, నేను పాట పాడో లేకపోతే కవిత చెప్పు ప్రపోజ్ చేయాలి అంతే. ఏమన్నావు? వీడిని చూసుకుంటా కళ్ళల్లో కళ్ళు పెట్టుకుంటా. నీకు రావట్లేదు కానీ నన్నే ప్రపోజ్ చేయి. అన్య ఐ లవ్ యూ అన్య. నీ ఎర్ర చొక్కా, గల్ల లుంగి, నీ స్మైలింగ్ ఫేస్, ఆ మెడలో ఆ చైన్, ఏది నీకు సెట్ కాకపోయినా చెప్పాలి కాబట్టి చెప్పిపోతున్నా. లవ్ యూ. ఈమెనైతే ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. గోకొక నాకు గజ్జి ఉంది. గజ్జివైనా పర్లేదు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అదే పనిష్మెంట్ అంటే. రెడీ? నువ్వు కొడితే కోమాలకి వెళ్తావేమో, నేను కొడితే అటు కోమాలకి ఇటు. గుండెల్లో ఈ భారం ఏమంటుందో, కన్నుల్లో ఈ శూన్యం ఏం చూస్తుందో. సరే వదిలేస్తున్నాను. ఇప్పుడు నా రాములమ్మ స్టార్ట్ అప్. కొంతమంది పని చేస్తే 10 మందికే తెలుస్తుంది, కొంతమంది పని చేస్తే 100 మందికి తెలుస్తుంది. అదే నేను పని చేస్తే హిస్టరీలో వినబడుతుంది. చెప్పురా. కుండలు తోవే ఎల్కవి నువ్వు, కుండలు చీల్చుకునే సింహాన్ని నేను. గుండె చప్పుడాగిపోతోంది, కంటి నీరు పొంగిపోతోంది. ఓకే, రవి ఒక ఐటమ్ గర్ల్, వాళ్ళ ముగ్గురు ఐటమ్ బాయ్స్. ఒక మంచి కత్తిలాంటి ఐటమ్ బాయ్ పాటలు వేసుకోండి. జగం
up and dance, make me up